బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం వెలుగు చూసింది. చీరాల పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రిటైర్డ్ వైద్యుడి బ్యాంకు ఖాతాలోని 1,10,00,000 రూపాయల నగదును అపహరించారు. వైద్యుడి పేరుతో నకిలీ సిమ్ కార్డు సృష్టించిన సైబర్ నేరగాళ్లు ముంబైలోని తిలక్ నగర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నట్లుగా నీ మీద కేసు నమోదైందని, దీని నుండి మీరు బయటపడాలి అంటే సిబిఐ విభాగంలోని ప్రణయ్ దయాల్ అనే అధికారిని కలిసి మాట్లాడితే కేసు నుండి బయటపడవచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మబలికించారు. నకిలీ సిబిఐ అధికారి ప్రణయ్ దయాల్ ఈ నెల 9వ తేదీన బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి నీ డెబిట్ కార్డును వీడియో కాల్ ద్వారా చూపించాలని కోరారు. ఈ డెబిట్ కార్డు ద్వారా 2 కోట్ల రూపాయలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు జరిగిందని, దాంతో 20 లక్షల రూపాయల కమిషన్ నీకు అందిందని వైద్యుడిని వాట్సాప్ కాల్లో బెదిరించారు. కేసు నుండి బయటపడాలి అంటే మీ బ్యాంకు ఖాతాలోని నగదును, మ్యూచువల్ ఫండ్ వివరాలను ఆర్బీఐ చెక్ చేయాలంటూ చెప్పారు. ఆ తర్వాత ఆయన భార్య ఫోన్ నెంబర్కు సైతం ఫోన్ చేసి 24 గంటలు వీడియో కాల్లోనే ఉంటూ వారిని అబ్జర్వ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన వాళ్ళ భార్య ఐడిఎఫ్సి ఖాతాలోని ₹1,00,00,000 డిపాజిట్ నగదును సైబర్ నేరగాళ్లు క్లోజ్ చేసి వారి నగదుగా మార్చుకుని ఎస్ బ్యాంక్ అకౌంట్కి పంపాలంటూ చెప్పారు. దీంతో బాధితుడు 2 దఫాలుగా 1,10,00,000 నగదును ట్రాన్స్ఫర్ చేశారు. బాధితుడు తన నగదు కోసం తిరిగి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినని తెలుసుకున్న వైద్య దంపతులిద్దరూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వస్తున్న డిజిటల్ అరెస్ట్ పేరుతో వస్తున్న ఫోన్ కాల్స్కు ఎవరూ భయపడవద్దని, అటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని చీరాల 1వ పట్టణ సిఐ సుబ్బారావు తెలిపారు.